వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. 4వ నగరం శ్రీశైలం హైవే మరి ఎలా ఉండబోతుంది అండ్ రేవంత్ రెడ్డి గారికి అయితే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకేదో చేద్దామని అయితే అనుకుంటున్నారు. ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నారు, దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మితా కృష్ణమూర్తి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, ఏంటి ఈ మధ్యకాలంలో ఈ శ్రీశైలం హైవే గురించి చాలా వినిపిస్తుంది, అసలు ఏంటి దేని గురించి? శ్రీశైలం హైవే వాస్ ఫేమస్ ఫర్ మెనీ థింగ్స్ అండి. ఎర్లియర్ గవర్నమెంట్లో ఫార్మాసిటీ, ఓకే. ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఫోర్త్ సిటీ. సో యాజ్ ఇట్ ఈస్ శ్రీశైలం హైవే ఈజ్ అ వెరీ గుడ్ బ్లూమింగ్ హైవే. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ టు ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక మంచి కనెక్టివిటీ ఉన్న ఏరియా అది. ఎయిర్పోర్ట్ తుక్కుగూడ, ఓకే, కందుకూరు, కడతాల్, అండ్ దెన్ ఇట్ గోస్ అన్నమాట. సో ఆ శ్రీశైలం హైవేకి అవసరం ఉన్న కాడికి డిమాండ్ అయితే ఉంది. ఇంకొకటి, ఎర్లియర్ గవర్నమెంట్ ఫార్మాసిటీ అనే ఒక ప్రాజెక్ట్ని అక్కడ అనౌన్స్ చేశారు, ఈకో ఫార్మా, ఓకే. అక్కడ ఆల్రెడీ గవర్నమెంట్ అక్వైర్ చేసిన 19,000 acres ఆఫ్ ల్యాండ్ ఇస్ దేర్, ఓకే. సో ఆ ఫార్మాసిటీ పొల్యూషన్ అక్కడ ఆ ఏరియా తట్టుకోదు అనేసి వెన్ ద న్యూ గవర్నమెంట్ కేమ్ దాన్ని రీమోడిఫై చేసేసి ఫోర్త్ సిటీ అని అనౌన్స్ చేశారు, ఓకే. అండ్ మన సీఎం రేవంత్ గారు ఏంటంటే హీఈస్ కంపేరింగ్ దిస్ టు బీ ఎ మెగా టౌన్షిప్ విత్, అంటే తనకి చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి ఆన్ దిస్ పర్టికులర్ లొకేషన్. బేసిక్లీ తప్పు లేదు, ఎందుకు అంటే మనకు అక్కడ ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, ఓకే. 19,000 acres అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ పార్సల్ ఆఫ్ ల్యాండ్. సో గవర్నమెంట్ హ్యాండ్లో, అంటే గవర్నమెంట్ చేతిలో అంత ల్యాండ్ ఉంది కాబట్టి ఏదో ఒక మిరాకిల్ అయితే అక్కడ చేయాల్సిందే. అది ఫోర్త్ సిటీ అవ్వచ్చు, లేదంటే ఇంకేమైనా కొత్త సిటీ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్కి కూడా ఎవ్రీ నౌ అండ్ దెన్ దే ఆర్ అనౌన్సింగ్. ఫస్ట్ రైల్వే రూట్ని మార్చారు, దెన్ RRR రూట్ని మార్చారు, ఇప్పుడు ఫోర్త్ సిటీ అయ్యింది. సో ఐ థింక్ ద గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఐడియా ఆన్ దిస్ పర్టికులర్ ల్యాండ్, ఓకే. రీసెంట్గా ఫోర్త్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు స్టేడియంస్ అనౌన్స్ చేశారు, స్పోర్ట్స్ సెంటర్స్ అనౌన్స్ చేశారు, టౌన్షిప్స్ అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు టీ హబ్ లాంటివి కొన్ని అనౌన్స్ చేశారు అక్కడ ఫర్ స్టార్టప్స్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏదో అయితే ఐడియా అక్కడ ఉంది. అండ్ అగైన్ వెన్ కమింగ్ టు ద ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫార్మసిటీ అక్కడ నుంచి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డారు. ఎందుకంటే అక్కడ రీసేల్ వాల్యూ కూడా రాలేదు, వాళ్ళు కొనుక్కున్నంత ప్రైస్ కూడా రాలేదు అక్కడ, అంటే రీసేల్కి వేసినప్పుడు, ఎందుకంటే అది క్యాన్సిల్ చేసేసారు కాబట్టి. సో పీపుల్ వాస్ ప్యానిక్డ్ అట్ దట్ టైమ్. రియల్ ఎస్టేట్ పరంగా అది పడిపోయింది అంటారా ఈ టైం వరకు? ఒక కామన్ మ్యాన్, యాజ్ ఐ టోల్డ్ యూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ ఈజ్ పొలిటికల్లీ బైస్. అంటే ఏ గవర్నమెంట్ వస్తే అక్కడ ఎంత డెవలప్మెంట్ అవుతుంది అనేది చాలా మటుకి అది కరెక్ట్. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ పొలిటికల్లీ బైస్, ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ఇది అనౌన్స్ అయింది, అక్కడ అనౌన్స్ అయింది అని ఒక స్ట్రాటజీలో వాళ్ళు వెళ్ళి అక్కడ ల్యాండ్ కొనుక్కుంటారు, ఓకే. కానీ మన పాత పద్ధతులు చూసుకుంటే పీపుల్ హ్యావ్ గాట్ అ సర్టెన్ ఫీలింగ్. అది ఏంటంటే ఇక్కడ రోడ్ కనెక్టివిటీ బాగుంది, నేషనల్ హైవేకి దగ్గరలో ఉంది, స్కూల్స్ కాలేజెస్ దగ్గరలో ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంది అంటే అక్కడ ల్యాండ్ కొనుక్కో అంటారు, ఓకే. ఈ 3 yearsలో అప్రిసియేషన్, 4 yearsలో అప్రిసియేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ మన ఫోర్ ఫాదర్స్ ప్రాపర్టీస్ కొనుక్కున్నప్పుడు రోడ్కి దగ్గర ఉందా, ఫెసిలిటీస్ ఉన్నాయా, ఎప్పుడైనా అమ్ముకోవాలంటే అది తొందరగా చేతులు మారుతాయా అని ఒక్కటే లాజిక్ ఉండింది, ఓకే. బట్ నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ పొలిటికల్. ల్యాండ్ కొనాలి అంటే పొలిటికలే అది. అరే మనకి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఓకే, అప్రిసియేషన్ బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, టైం పడుతుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ పొలిటికల్ అయిపోయింది. ఇప్పుడు ఒక ల్యాండ్ అప్రిసియేట్ అవ్వటము, ఒక లొకాలిటీ అప్రిసియేట్ అవ్వటము అంతా కంప్లీట్లీ పొలిటికల్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మీరు అడిగినట్టు విల్ ఇట్ హ్యాపెన్ అంటే ఇట్ విల్ హ్యాపెన్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో అంత ల్యాండ్ ఉన్నప్పుడు ఆ ల్యాండ్ని వాళ్ళు ఏదో ఒకటైతే చేస్తారు, ఓకే. వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళకి అది చేతన అవ్వలేదు అని అనుకోండి, డెఫినెట్లీ అది రేపు గవర్నమెంట్ ఆప్షన్లో కన్నా అమ్మేస్తారు, ఓకే. ఆ గవర్నమెంట్ ఆప్షన్లో పెద్ద పెద్ద బిల్డర్స్ వచ్చి కొంటారు, అక్కడ ప్రాపర్టీస్ వస్తాయి, రెసిడెన్షియల్ ఉండొచ్చు, కమర్షియల్ ఉండొచ్చు, ఆఫీస్ స్పేసెస్ ఉండొచ్చు, ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్,
మీ ఒపీనియన్ చెప్పండి మేడం, అంటే ఒక ఫార్మ్ అనే ఈ ఒక థాటే కాకుండా ఇంకేదైనా వస్తే బాగుంటుంది అని మీరేది అనుకుంటున్నారు? అక్కడ ఫార్మా ఇండస్ట్రీ వరకు ఇట్ వాజ్ ఓకే అండి. తర్వాత టౌన్షిప్ అని, మెగా టౌన్షిప్ అని అక్కడ అనౌన్స్ చేశారు, విచ్ వాజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఈ శ్రీశైలం హైవేకి ఉన్న అడ్వాంటేజెస్ మ్యాక్సిమం కన్జర్వేషన్ అండ్ ఫారెస్ట్ ఏరియాస్. అక్కడ మనకి హై రైజ్లు రావు. ఇంకొకటి, దే హ్యావ్ గాట్ హైట్ రెస్ట్రిక్షన్స్ బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్. ల్యాండింగ్ టేక్ ఆఫ్ ఆ రోడ్ ఆ విసినిటీలోనే ఉంది కాబట్టి అక్కడ మీకు హైట్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ హై రైజ్ అపార్ట్మెంట్స్ నాట్ పాసిబుల్. ఓకే, సో అక్కడ ఏమొచ్చినా కూడా ఇఫ్ యూ ఆస్క్ మీ యాజ్ ఎ జనరల్ కామన్ మ్యాన్గా అడిగితే నేను ఒకటే చెప్తాను, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ రేపు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. అది ఏదైనా ఉండొచ్చు, ఐటీ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, లేదంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండొచ్చు. ఇప్పుడు ఈవీ వాజ్ సపోజ్ టు కమ్ దేర్ ఇన్ వన్ లొకాలిటీ. ఓకే, సో అది ఉండొచ్చు, బట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. కాబట్టి శ్రీశైలం హైవేలో కళ్ళు మూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అక్కడ అప్రిసియేషన్ అవుతుంది అండ్ రీసేల్ ఆల్సో విల్ బీ ఈజీ ఇన్ దట్ ఏరియా. ఓకే, మళ్ళీ అక్కడ కొనుక్కుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని కూడా చాలామంది డౌట్ పడుతున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఫార్మ్ అని వచ్చి ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే కనుక మా ల్యాండ్స్ కూడా పోతాయేమో అని చెప్పేసి కూడా చాలామంది డౌట్ పడుతూ ఉన్నారు. లేదండి, అక్కడ గవర్నమెంట్ అక్విజిషన్ ఈజ్ ఓవర్. మిగతా ల్యాండ్ కూడా నోటిఫై సర్వేలో వేసేసారు. అంటే అక్కడ ట్రాన్సాక్షన్స్ అవ్వవు, రిజిస్ట్రేషన్స్ అవ్వవు. సో ఇప్పుడు సేల్కున్న ల్యాండ్స్ అన్ని క్లియర్ టైటిల్ ల్యాండ్సే. దే హ్యావ్ టు జస్ట్ చెక్ ద సర్వే నెంబర్స్. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్స్లోకి వెళ్ళిపోయినాయి. మిగతాది ఏదైతే ఎక్స్పాన్షన్ కోసం గవర్నమెంట్ అక్వైర్ చేశారో అవన్నీ నోటిఫైడ్ సర్వేలోకి కన్వర్ట్ అయిపోయింది. అంటే మీరు లాగిన్ చేసుకొని మీరు గవర్నమెంట్ పోర్టల్లో లాగిన్ చేస్తే మీకు దాంట్లో కనపడుతుంది దట్ ఇట్ ఈస్ ఏ నోటిఫైడ్ సర్వే అని. అంటే ఐ కెనాట్ బై దట్ ల్యాండ్, ఏ కామన్ మ్యాన్ కెనాట్ బై దట్ ల్యాండ్ అని అర్థం అక్కడ. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇప్పుడు ఎవరైతే కొనాలనుకుంటున్నారో డెఫినెట్లీ ఒక అప్రూవ్డ్ వెంచర్లో దే కెన్ గో అండ్ బై ద ప్రాపర్టీస్. అలాంటి రిస్క్ అయితే లేదు అక్కడ. ఆల్రెడీ కొన్న వాళ్ళు అంటే నియర్లీ ఒక 10 years 20 years బ్యాక్ అక్కడ ఆ ప్లేస్లో కొన్న వాళ్ళు ఇప్పుడు సేల్ చేయాలి అని అంటే కనుక వాళ్ళకి ఏమైనా లాభం ఉందా? డెఫినెట్లీ అండి. ఇఫ్ యూఆర్ టాకింగ్ టు మీ అబౌట్ 20 years బ్యాక్, బటర్ఫ్లై సిటీ అక్కడ వచ్చిన వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు దాంట్లో రీసేల్ ప్రాపర్టీస్ బాగానే అమ్ముకుంటున్నారు. దాంట్లో విల్లాస్ వచ్చాయి, పీపుల్ ఉండటం మొదలుపెట్టారు. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, మనం ఒక ల్యాండ్ కొనుక్కొని ఇప్పుడు మన బేబీ అయినాక యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 15-20 years ఫర్ ద బేబీ టు గ్రో అప్. తన కాళ్ళ మీద నిలబడి సంపాదించుకొని స్వయంగా బ్రతకాలంటే 20 to 25 years పడుతుంది. సో సిమిలర్లీ ఒక ల్యాండ్ కొనుక్కొని 2 years తర్వాత ఐఎమ్ నాట్ ఏబుల్ టు సెల్ ఇట్ అంటే దట్ ఈస్ ఎ రాంగ్ కాన్సెప్ట్. యూ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు ఫ్లాట్ కొనుక్కుంటే మీరు 1-2 yearsలో అమ్ముకోవచ్చు. ఎందుకంటే యు ఆర్ లివింగ్ ఇన్ బిట్వీన్ పబ్లిక్. అక్కడ కామన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నీకు అవసరం లేదంటే నేనున్నానని ఇంకోటి వస్తాడు. కానీ వెన్ యూ బయింగ్ ఏ ఓపెన్ ల్యాండ్, ఆ ల్యాండ్కి అప్రిసియేషన్ రావాలంటే చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి. అండ్ అకార్డింగ్ టు ద ప్రాక్సిమిటీ ఆఫ్ హైదరాబాద్, మనకి ఏ ఏరియాలో కూడా 2 yearsలో 3 yearsలో అక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వెలిసేసి నేను 2000 కొన్నింది ఇప్పుడు 15,000 అయ్యింది అనేది ఇట్స్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. నా దగ్గర ఎవరు ల్యాండ్ కొనడానికి వచ్చినా కూడా ఐ టెల్ దెమ్ వెరీ సింపుల్, యు ఆర్ బయింగ్ ఏ ల్యాండ్, ఇట్స్ ఎ బేబీ. మీరు దానికోసం మినిమం 5 to 10 years టైం అయితే ఇవ్వాలి. అది లేనిది మీరు 2 years తర్వాత నేను అమ్ముకోలేకపోతున్నా, నాకు ఆ ప్రైస్ రాలేదంటే రాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మినిమం 4-5 years, మినిమం 5 to 10 years. 4-5 yearsలో 4 కూడా నేను కొట్టేస్తాను. ఇట్స్ లైక్ 5 to 10 years యూ హ్యావ్ టు గివ్ బ్రీతింగ్ స్పేస్ ఫర్ దట్. అది ఏదైనా ప్రోడక్ట్, వాట్ ఎవర్ ప్రోడక్ట్ ఇట్ ఈస్. మన ఇంట్లో టీవీ కొనుక్కుంటే ఇప్పుడు 5 yearsలో అన్ని ఫ్యూజ్లో ఎగిరిపోతున్నాయి, ఎందుకంటే దాని లైఫ్ అంతే. సిమిలర్లీ ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు దానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. అండ్ ఫర్ ఎవ్రీ ప్రాపర్టీ దట్ యూ బై అప్రిషియేట్ అవ్వాలంటే 5 to 10 years అనేది ఈజ్ ద మినిమం లైఫ్ స్పాన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.